ఆరోగ్యశ్రీ పేరుతో అక్రమాలు ఇదేంటని నిలదీస్తే దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరింపులు వేలకు వేలు దోచేస్తూ పేదలను జలగల్లా పట్టిపిడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు ఇదంతా అనంతపురం జిల్లా ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి భాగోతం ఆ కథేంటో ఆ లెక్కలేంటో ఓసారి చూసేద్దామా పేద ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సుజాత ఫెషర్ సమస్యతో చికిత్స కోసం అనంతపురంలోని హర్షిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఫిబ్రవరి 10వ తేదీన అడ్మిట్ అయింది. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఆమెకు చికిత్స అందించారు. ఈ చికిత్సకు ఖర్చు అయిన 24,370 రూపాయలను ప్రభుత్వం భరించినప్పటికీ అదనంగా పేషెంట్ దగ్గర నుంచి 28,500 రూపాయలను ముక్కుపిండి వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది. ఇదేమని నిలదీస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఇంకా నగదు జమ కాలేదని, చికిత్సతో పాటు మందులకు ఆయన ఖర్చును ఇవ్వాల్సిందేనని దబాయించారు. చేసేదేమీ లేక అడిగినంత సొమ్మును వాళ్ళ చేతిలో పెట్టి తిరిగొచ్చారు. తర్వాత కొన్నాళ్లకు ఆసుపత్రి దోపిడీపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పేషెంట్ సుజాత భర్త. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ కుమార్ కు చేరవేశారు. ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇస్తే తమకు న్యాయం చేస్తానని, ఆసుపత్రిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు కిరణ్ కుమార్. ఆ తర్వాత ఆధారాలు పంపినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ నోరు మెదపకుండా ఉన్నారు. దీంతో కిరణ్ కుమార్ ప్రగల్భాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేషెంట్ కుటుంబీకులు. అధికారుల అండ చూసుకునే ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతూ పేద ప్రజల నుంచి వేలకు వేలు దోచేస్తున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. మా భార్యకి హర్షి హాస్పిటల్కు ఆపరేషన్ చేసేందుకు తీసుకొని అక్కడ వెళ్ళాము. అంతకుముందు మా భార్య హాస్పిటల్కి పోయి ఇట్లా ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ తనతో పాటు 2 రోజుల తర్వాత మళ్ళీ మేము అక్కడ వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు 30,000 రూపాయలు కట్టండి, ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అయిన తర్వాత మళ్ళీ 30,000 రూపాయలు కట్టినాము. ఆరోగ్యశ్రీ అయితే చేస్తాము, ఆ దాంట్లో 15,000 వస్తుంది, మీరు 30,000 క్యాష్ కట్టండి అన్నాను. ఆ 30,000 రూపాయల డబ్బులు నేను ఇచ్చాను. 23,000 ఒకసారి, 25,000 ఒకసారి, 28,000 రూపాయలు నా చేతులారా కట్టినాను. కట్టిన డబ్బులకి స్లిప్ ఇవ్వమంటే మేము స్లిప్ అట్లా ఇవ్వము అని చెప్పినారు. ఇకనైనా ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ అక్రమాలపై దృష్టి సారించాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.